వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఎవరు మీ కాళ్ళకి సంఖ్యలు వేద్దామని చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఏంజల్స్, ఐఎస్ఆర్ కార్డ్స్, ప్లీజ్ చెప్పండి ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో కలెక్టివ్ కాళ్ళకి సంఖ్యలు వేద్దామని చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు? ఏంజల్స్, ప్లీజ్ చెప్పండి ఎవరు వాళ్ళు? కింగ్ ఆఫ్ సార్ట్స్. మీ లైఫ్లో ఆల్రెడీ ఒకసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళండి. చీటర్స్, మ్యానిపులేటర్స్, మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడతారనమాట. వాళ్ళు టాక్టిక్స్ అవి ప్రదర్శిస్తారు. వాళ్ళు ఏంటంటే దారులు చూస్తున్నారంటండి. మీ పనిని తలకిందులు చేయడానికి అవకాశం కోసం చూస్తున్నారు. సో అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని చెప్పి చూస్తున్నారంట దారులు. బట్ వాళ్ళు ఏ రకంగా కూడా ఇందుకో చూడండి, కన్ఫర్మేషన్. మీ చేతులు కాళ్ళు కట్టేయాలి, చేతులు కాళ్ళకి సంఖ్యలు వేయాలి, మీరు లోకాన్ని చూడకూడదు, ఒక జెలస్ అన్నమాట వాళ్ళకి అని చూస్తున్నారంట. బట్ వాళ్ళు ఏంటంటే ఏ రకంగా కూడా బాధ పెట్టలేకపోతున్నారు. డివైన్ ఈరోజు రీడింగ్ చేస్తుంటే డివైన్ ఇక్కడికి వచ్చిందండి. కన్నయ్య ఫోటో వచ్చింది. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు మీకు. ఎస్, మీరు లైఫ్ పాత్లో ఖచ్చితంగా వెళ్తారు. చూడండి, వాళ్ళకి కన్నయ్య ఇదే చెప్పాలనుకుంటున్నారు. 0202 పార్ట్నర్ బ్యాలెన్స్. మీరు ఎమోషనల్గాను ఫుల్ఫిల్మెంట్ అవుతారు, ఫుల్ అవుతారు. అండ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది, అండ్ రిలేషన్షిప్లో కూడా ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. 0202 మీరు వ్యక్తిగతంగాను ప్రొఫెషనల్గాను 222 కన్ఫర్మేషన్ అండి, డబుల్ కన్ఫర్మేషన్. కంగ్రాచులేషన్స్. ఈ ఎక్స్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామని, మ్యారేజ్ ప్రపోజల్స్ చేద్దామని, లేదంటే నమ్మించి మీ కాళ్ళకి బందీ చేద్దామని చూస్తున్నారంట. దానికి పాస్ట్లో ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళండి. అండ్ టేక్ యాజ్ రీజనేట్. సో బట్ దానికి కన్నయ్య నవ్వుతున్నారు. వారి ఆలోచనలకి, వాళ్ళ పనులకి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు, ఇంటి కప్పు. వాళ్ళు మీకు ఏం ఆఫర్ చేస్తారు? వాళ్ళ దగ్గర వాళ్ళకి మీ దగ్గర ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ప్రజెంట్ మీరు లైట్లో ఉన్నారు, మీరు బ్రైట్గా ఉన్నారు, మీరు చేస్తున్న దాంట్లో సోల్ సాటిస్ఫాక్షన్ ఉంది మీకు. మీరు వెళ్తున్న దారిలో ఏదైతే దారిలో వెళ్తున్నారో దాంట్లో చాలా సక్సెస్ అనేది కనిపిస్తుంది. చాలా బ్రైట్గా ఉంది మీ ఫ్యూచర్. ఇప్పుడు మీ హ్యాండ్ ఏంటి, మీ పవర్ ఏంటి, మీ స్టామినా ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా కూడా సాడ్ చేయలేరండి. మిమ్మల్ని సాడ్ చేయాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంట. 333 మీరు సెలబ్రేషన్. మీ టైం రన్ అవుతుంది, మీకు మనీ వస్తాయి త్వరలోనే. ఎస్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్. ఒక ఆఫర్ కూడా వస్తుందంట, ఒక గుడ్ న్యూస్. మీరు ఏదైతే పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ నుంచి ఒక గుడ్ న్యూస్ రావడం కానీ, ఏదైనా వార్త గురించి గుడ్ న్యూస్ రావడం కానీ వింటారంట. వాళ్ళు ఎంత మనీని రొటేట్ చేసి ఎంత వర్క్ ఆన్ చేసినా సరే మీ లైఫ్లో మిమ్మల్ని సాడ్ చేయలేరు. మీ దారికి వాళ్ళు అడ్డు రాలేరు. నేను రానివ్వను అని క్లియర్గా చెప్తున్నారండి డివైన్. అవకాశం లేదండి. మీ జోలికి వస్తే వాళ్ళే గాలిలో ఎగురుతారు తప్ప మిమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్తున్నారండి. ఎస్, మీరు మీ పనిలో బ్యాలెన్స్ అవుతారు, మీరు అనుకుంది చేయగలుగుతారు. ప్రజెంట్ మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటున్నారో కంటిన్యూ చేయండి. అండ్ ఫెయిత్తో వెళ్ళండి, డివైన్ మీద ఫెయిత్తో వెళ్ళండి, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారండి. మీరు అనుకున్న విధంగా మీరు సెటిల్ అవుతారు, మీ డ్రీమ్ హోమ్ కట్టుకుంటారు, డ్రీమ్ జాబ్ కొడతారు, మీకు నచ్చిన విధంగా ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటారు. మ్యారేజ్ కాని వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ వస్తారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఆఫర్ కూడా కనిపిస్తుంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పార్ట్నర్ నుంచి ఆ లవ్, ఆ కేరింగ్ అనేది మీరు పొందుతారు.
మీ కిడ్స్ గురించి మీరు అనుకున్న ప్లాన్స్ అన్నీ చేయగలుగుతారు. మీ ఫ్యూచర్ అంతా మీరు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. మీకంటూ కొన్ని డబ్బులు దాచుకోగలుగుతారు అని డివైన్ చెప్తుందండి. మీరు ప్రెజెంట్ ఉన్న ప్లేస్‌లోంచి చాలామంది రూమ్ షిఫ్టింగ్స్ అవుతారండి. చాలామంది రీసెంట్‌గా అయ్యారు. రీసెంట్‌గా అవుతారు కూడా 10 డేస్‌లో. నెంబర్స్ వచ్చి లక్కీ నెంబర్స్ 8, 10, 21, 2. లెటర్స్ అండి. మీ పర్సన్ స్టార్టింగ్ లెటర్ K, Q, A, T, C అండి. ఫ్యామిలీ ఏదైతే మీరు ఉన్నారో ప్రెజెంట్ మనీ రొటేషన్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది మీకు దొరకకూడదని పాత పర్సన్స్ యొక్క దురాలోచన అండి. వాళ్ళు ఏంటంటే ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది 555 బిగ్ చేంజెస్ తెచ్చేయాలి. సడన్ చేంజెస్ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరగదండి. కన్ఫర్మేషన్ అది జరగదు. వాళ్ళు అనుకుంటుంది ఎప్పటికీ జరగదు. మీతో వాళ్ళు ఏ రకంగా కూడా గొడవ పెట్టుకోలేరు. మీరు బ్యాలెన్స్ అవుతారు. మీరు ఏదైతే పనిలో చేస్తున్నారో బ్యాలెన్స్ అవడమే కాదు, నిలబడతారు కూడా ఆ పని మీద. ఆ పనిలో మీరు రెగ్యులర్గా ఒక ఇన్కమ్ ఆఫ్ సోర్స్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అండ్ మీకు మీరు పీస్ఫుల్గా ఉన్నారు, హీల్ అయిపోయారు అండ్ మీ పని మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని చెప్పి మీకు హెడేక్ తెప్పించేలాగా మాట్లాడడము, హెడేక్ తెప్పించేలాగా మీ సరౌండింగ్ ఏరియాస్లో కావాలని నాన్సెన్స్గా సౌండ్స్ చేయడము, ఈ విధంగా చేస్తున్నారంట. ఏదో రకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అస్తమాను చెవులో ఏదో ఒకటి చెప్తూ ఉండాలి అని అనుకుంటున్నారంట. కాకపోతే ఏమైంది అంటే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు హీల్ అయ్యారు. వాళ్ళ ఏదైతే టార్చర్ ఉందో దాన్ని మీరు ఏమంటారు, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. టార్చర్ కాస్త మీకు ఎంటర్టైన్మెంట్ అయింది. చూడండి, వాళ్ళ టార్చర్, వాళ్ళ యాక్షన్స్ చూసి మీరు నవ్వుతున్నారు కన్నయ్యలాగా. వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది. ఇలా ఉండాల్సిన వాళ్ళు ఇలా అయింది. వాళ్ళ పని తలకిందులు అయిపోయింది. వాళ్ళ పని, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ మర్యాద, వాళ్ళ పేరు, వాళ్ళు చేసుకుంది మొత్తం తలకిందులు అయిపోయింది. ఇప్పుడు జనాలు అంటే వాళ్ళ ట్రూ కలర్స్ బయటకు వచ్చేసినాయండి. ఒక రకంగా ఇప్పటి వరకు ఒకలా చూసుంటే మీ జోలికి రాకముందు వరకు మీ జోలికి వచ్చి, ఓహో ఈ మనిషి ఇలాంటి వాడు, ఇలాంటి పనులు చేస్తాడు, ఈ విధంగా చేస్తాడు, ఇలాంటి వాళ్ళతో చేతులు కలుపుతున్నాడు. సో ఆ మనిషిని చూడగానే ఊళ్ళో వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఐడియా వచ్చేసింది, ఇంకా ఇదే వారి జీవితం అని. ఎస్, క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళకి, బ్రెయిన్లో క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా. 0202 సెకండ్ పార్ట్. ఎస్, మీరేంటంటే చాలా సంతోషంగా మీ పని మీరు చేసుకుంటూ జాయ్గా హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలని చెప్పి మీరు ఏదైతే హ్యాపీగా ఉన్నారో సోలోగా ఉన్నారండి చాలామంది. 90%, 20% మ్యారీడ్ కపుల్. వాళ్ళు మిమ్మల్ని నమ్మక ద్రోహం చేద్దాం అనుకున్నారు రిలేషన్లో. 3, ద ఎంప్రెస్. మీరు ఏదైతే అనుకున్నారో ఆ మనిషి విషయంలో అది కరెక్ట్ కాదండి. మీరు తను కింగ్ అనుకున్నారు, సోల్మేట్ అనుకున్నారు. తను మీకు రిలేషన్షిప్లో ఒక ఏమంటారు, ఒక భారాన్ని, ఒక బాధ్యతని, ఒక రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేసి మీరు ముగ్గురు అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోదాం అని ఆలోచించారు. ప్రస్తుతం అదే ఆలోచనలో ఉన్నారు వారు. మిమ్మల్ని బాధ పెట్టాలి ఈ రకంగా అయితే మీరు వెనక్కి వెళ్ళరు కదా. ఇంకా మీకు రెస్పాన్సిబిలిటీ వస్తే మీ మర్యాద తీసేసినట్టే కదా. మీరు సెలబ్రేషన్లో ఉన్నారు, అది మీకు లేకుండా ఇగో ఈ విధంగా సాడ్ చేయాలి అని వారి ఆలోచనలకే కన్నయ్య నవ్వారు. ఏదో ఒక రకంగా మీరు వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి డార్క్ని చూస్తూ వర్క్ చేస్తున్నారంట. మాట్లాడేలా చేసుకోవాలి, మీరే వెళ్ళి మాట్లాడేలా చేయాలి అని. ఎందుకంటే వాళ్ళ ట్రూ కలర్స్ మీకు అర్థమైపోయింది. మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు బాధ పెట్టలేరు. ఎస్, వాళ్ళు అనుకుంది ఏది కూడా మీ లైఫ్లో జరగదు. కన్ఫర్మేషన్.
వాళ్ళు కప్పు పట్టుకొని కాదు మీ లైఫ్లోకి వచ్చేది, కాగడా పట్టుకొని. మీకు ఎమోషనల్ ఆఫర్ ఇవ్వడానికి కాదు వాళ్ళు వచ్చేది, వీళ్ళు చూసుకొని మీ ఇంటిని తగలపెట్టడానికి. సో చూసుకోండి, ఏ పర్సన్స్ని నమ్ముతున్నారు, ఎవరిని జీవితంలోకి రాణిస్తున్నారు అనేది. వాళ్ళు మీకు ఇంజస్టిస్ చేయడానికి చూస్తున్నారంట. మీరు డబ్బులు సంపాదించేసి బాగుపడిపోతారు అని ఆ పర్సన్ వెనకాల మీ ఫ్యామిలీ పర్సన్ ఉన్నాడండి. బ్రదర్ అయి ఉండొచ్చు, బిగ్ బ్రదర్, స్మాల్ బ్రదర్ అయి ఉండొచ్చు. మిమ్మల్ని సాట్ చేసే వాళ్ళు దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు, సాడ్ చేయలేరు. కన్ఫర్మేషన్ అండి, వాళ్ళు మీ జీవితంలోకే రాలేరు. వాళ్ళ పని అడ్డం తిరిగిందండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.